14వ అధ్యాయం 25 నుంచి 33 వరకు చదువుదాం. రాత్రి 4వ జామున మత్తయి సువార్త అందరు తీసారా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 33 వరకు. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, ఈ రాత్రి కాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం పట్టుకొని నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం కూడా నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. కొన్ని దినాల క్రితం, 3-4 రోజుల క్రితము, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని పలుకుతూ అక్కడ అన్నమాట, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఎవరిని అల్ప విశ్వాసులు అన్నారు అంటే, ఆహారం వస్త్రం కొరకు ఎవరైతే చింతిస్తున్నారో వారిని అల్ప విశ్వాసులు అన్నారు. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో మన ప్రభువు పేతుర్ని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి. విశ్వాసం ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి ఒక్కోలాగా. అయ్యో, వస్త్రం లేదే, ఆహారం లేదని చింతించే వాళ్ళని అల్ప విశ్వాసులు అన్నారు. భయపడిన వాడిని కూడా, సందేహపడిన వాడిని కూడా అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి. ఈ చదివిన లేఖన భాగంలో నేను గతంలో కూడా మీకు చెప్పిన, యేసుప్రభు వాళ్ళని బలవంతం చేసి వెళ్ళిపోమంటాడు. ఆ పై వచనాల్లో ఉంటే, తనకంటే ముందుగా వెళ్ళిపోవాలని ఆయన వారిని బలవంతం చేశాడు. మీ పై వచనాలు చూసారా? ఎందుకు బలవంతం చేశారు? ఎందుకు బలవంతం చేస్తాడనేది శిష్యులకు తెలియదు. ఇంటెన్షన్స్ అన్నీ అర్థమైపోవాలనుకోవడం కూడా పొరపాటే. ఆయన చెప్పింది చేయండి అనేది మొదటి నుంచి. ఆయన మీతో చెప్పింది చేయండి. శిష్యుడు ఎలా ఉండాలంటే, బోధకుడు చెప్పినట్టుగా చేస్తే చాలు అని. అర్థమైతే చేయాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బలి అర్పించడం కంటే మాట వినటం, వినాలంటే అర్థమైతేనే వినాలనుకుంటే సగం మన లైఫ్లో ఏమి అర్థం కావు. నాన్న బడికి వెళ్ళి చదువుకుంటే ఆడికి ఏం అర్థం అవుద్దని, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చదువుకోవాలి. నువ్వు గోరు ముద్దలు తినిపిస్తుంటే ఏం అర్థమైందని, అందులో ఏ విటమిన్ ఉందని తినాలన్నాడు, ఏం అర్థమైందని తింటున్నాడు. అప్పుడు తినకపోతే వాడికి ముందు అర్థమైన తర్వాత పెడతానంటే ఆడు చచ్చిపోతాడు. సో మనకు అన్నీ అర్థమయ్యాకే చేయాలనుకుంటే మనం బతకలేము, మనకి ఏ ఆశీర్వాదం కూడా రాదు. కనుక కొన్ని సందర్భాల్లో ప్రభువే మనల్ని బలవంతం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు, ఒప్పింపజేస్తాడు, సరి చేస్తుంటాడు. కొన్ని అర్థం కావు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తాడంటే ఏంటి? నీకు అర్థం కాక ఎటెళ్ళాలో. కొన్ని అర్థమైన తర్వాత చేద్దామనుకోవటం అది భ్రమ. అర్థం ఎప్పటికి కాదు. మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేను ఈ 40 రోజులలో కొన్ని చెప్తున్నాయి, మీకు ఎన్ని గుర్తుండే తెలియదు. కానీ ఒక క్రైస్తవుడికి దయ్యం ఎప్పుడు యూటర్న్ చేయదు, డైవర్షన్ చేస్తుంది. ఇది మీరు చచ్చిపోయిందా గుర్తుపెట్టుకోవాలి. డైవర్షన్ అనేది ఇమీడియట్గా కనపడదు. కొంతకాలం వెళ్ళిన తర్వాత నువ్వు గమ్యాన్ని మర్చిపోతావు. ఎక్కడి నుంచి ప్రారంభించావు రెండూ మర్చిపోతావు.
అలా ఎందుకు చేస్తుందంటే ఒక్క దినాన చెప్తే ఎవ్వడు కూడా మారడు, అందరు తెలియగలలే. కొంచెం అట్లా మారిస్తే క్రమక్రమంగా మన గురి గమ్యం అన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగనే ఈ రోజున కూడా ఒకటి చెప్తున్నా, పిల్లవాడికి ముద్దలు పెట్టేటప్పుడు 6 నెలలకు అన్నం సంవత్సరం పెడతారు కదా, రకరకాల పప్పులు వేసి ఉడకబెట్టి పెడతారు. వాడికి అందులో ఉన్న బలం అర్థమయ్యాక తినాలంటే ఆడు ఎదగను కూడా ఎదగడు. మీకైనా నాకైనా దేవుడి వాక్యాలన్నీ అర్థమయ్యక పాటించాలంటే మనం చేస్తాం. ఆయన చెప్పింది చెయ్యాలా, ఆయన నమ్మి చెయ్యాలి. శిష్యులను బలవంతం చేశాడు. ఒక పట్టున పోనోడిని బలవంతం చేస్తాడు. వెళ్ళిపోమని చెప్పి ఈయన కొండకెక్కి ప్రార్థన చేశారు. అమ్మా సిరి, వింటున్నావా? నువ్వు ఎటో ఆలోచిస్తున్నట్టున్నావు. కొండకెక్కి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అనంతరం 4వ జామున, అంటే ఒకటి గ్రహించాలి, ఆయన ప్రార్థన ముగించింది 4వ జామున అనమాట. ప్రార్థన చేశాడని రాస్తుంటారు కదా. ఇక్కడ ఏమైంది, 4వ జామున ఇక బయలుదేరిండు. అప్పటిదాకా ప్రార్థనే బయలుదేరి. ఇంతకుముందు ఆల్ నైట్ ప్రేయర్లు కూడా మనకు 4 జాము వరకు కూడా ఉండేవి. ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయినాయి, సుఖం ఎక్కువైపోయింది, మనం చేయలేకపోతున్నాం. మునుపటి ఉద్యోగం మళ్ళా రావాలంటే మునుపటి క్రియలు మళ్ళా, మునుపటి ప్రేమ రావాలి. తొన్నిదినాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన విషయాల గురించిన రోషం మళ్ళా రావాలి. ఒకరి పట్ల ఒకరు సహనం, ప్రేమ అన్నీ ఫస్ట్ ఏం క్రియలు ఉన్నాయో అది మళ్ళా వస్తే మళ్ళా ఉజ్జీవం మనకి వస్తుంది. 4వ జామున వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడట? సముద్రంలో నడుస్తూ వచ్చాడు. జనాలు భయపడ్డం, భూతమని కేక వేయటం. మనకు తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా అవగాహన ఉంటుంది. కానీ అక్కడ జరుగుతున్న సంభవాలు ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ప్రభువా నీవే అయితే నేను కూడా వచ్చుటకు సెలవిమ్మని అడుగుతారు. అంటే దేవుడు ఉన్నాడంటే ధైర్యం ఎట్లా ఉంటుందంటే, సముద్రం మీద నడిచే అంత ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం అందరికీ ఉంటుంది దేవుణ్ణి నమ్మితే. ఇప్పుడు ఏంటంటే మనలో ఎంత ధైర్యం ఉంది అంటే, సముద్రం మీద నడిచేంత ఉండాలి. ఎందుకని? మనకి చిన్నప్పటి నుంచి చేపలు పట్టే అలవాటు ఉందని, దోణి సముద్రంలాగా నడిపించిన అనుభవం ఉందని ఆ ధైర్యం కాదు ఉండేది అక్కడ. యాక్చువల్గా ధైర్యం ఏమైంది? ఆయన ఎదురు ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉంటుంది. చాలామందికి వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సే ధైర్యం ఇస్తే ఆ ధైర్యం కొంప ముంచుతుంది. ఏదన్నా ఒక కార్యం చేయడానికి నడుము బిగించుకొని సాహసించటానికి అక్కడ ముందు ప్రభువు ఉండాలి. రెండోది ఆయన రమ్మని అనాలి. ముందే దూకెత్తే ఏం కాదు. ప్రభువా నీవే అయితే నాకు వచ్చుటకు, ఆయన రా అంటేనే వెళ్ళాలి. సేవ అయినా సరే, ఏ మందిరంలో ఏ పని అయినా సరే, అప్పగించిన పనిలోనే పరిశుద్ధాత్ముడు మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు. సొంతంగా బయలుదేరి చేసిన దాంట్లో గాలికై ప్రయాసపడినట్టుంటాయి. మరలా చెప్తున్నాను, ప్రభువు నాటని మొక్క ప్రతిదీ కూడా పెళ్ళగించబడు. ఇది ఒకవేళ మీరు దేవునితో పోరాడుతున్నారేమో సుమి జాగ్రత్త అన్నారు. ఏంటి? దైవ చిత్తానుసారంగా ఎవరన్నా ఏదైనా చేస్తే వాళ్ళని ఆటంకపరిచేవాడికి చెప్పాడు, మీరు వాళ్ళతో కాదు దేవునితోనే అన్నారు. మునుపు ఒకడు ఇలాగే చేశాడు, వాడు మళ్ళా కనపడలేడు. ఇప్పుడు వీళ్ళు ఇలాగే చేస్తున్నారు అనుకున్న, వీళ్ళని టచ్ చేయొద్దని కూడా చెప్పారు. ఇవన్నీ ఏదన్నా ఒక పని చేసే ముందు ఎవరిని పెట్టుకొని పని చేస్తున్నారని చూడాలి. పేతురు ముందుకు రావడానికి కారణం ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, ఆయన సీనియర్ మోస్ట్ ఫిషర్మెన్, బాగా అనుభవం ఉన్నవాడు. సముద్రం వాళ్ళకి కొత్త కాదు, పడవ వాళ్ళకి
కొత్త కాదు. ఈ అలలు ఎప్పుడు చూడనివి కాదు, ఇయ్యాలే వచ్చినవి కాదు. కానీ ఈ టైంలో ఏమవుతుందంట, అలలు పడవను కొడుతున్నాయి. ఈయన నడిచి వస్తున్నారు ప్రభు, జనాలు వీళ్ళు భయపడ్డారు. నీవే అయితే సెలవు ఇవ్వమంటే ఆయన వెంటనే సెలవిచ్చాడు. అంటే ఆయన సెలవిస్తేనే సముద్రం మీద నడవగలుగుతాం, లేకపోతే మునుగుతాం. ఆయన నడిచాడని మనం నడవద్దు. అప్పుడు యేసుప్రభు నిజంగా నడవమన్నాడు, నువ్వు నడువంటే ఆయన రమ్మని ఆయన చెప్పాడు, నడిచాడు. ఇప్పుడు ఎందుకు రమ్మని లేదు కదా. కనుక బైబిల్లో ఏముందంటే, నేను గతంలో అనేక మార్లు మీకు చెప్పినవి గుర్తున్నాయో లేవు కానీ, కర్రలో లేదు, కొమ్మలో లేదు, మాటలోనే ఉందన్న. ఎక్కడైనా సరే మాటలోనే ఉన్నది. ఆ మాటే అయితే రా అన్నాడు అంతే. సముద్రము మీద నడవగలిగే సామర్థ్యాన్ని దేవుడు పేతురుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏదైనా నీకు డైరెక్ట్గా చెప్తే, సేవకుల ద్వారా చెప్తే, మనం ప్రేరేపించబడి చేయకూడదు. అమ్మ ఈయన ఏదో బాగా నడుస్తాను, నేను కూడా నడుస్తాను, ట్రై చేయమాక. చెప్పితేనే పర్మిషన్ అడగాల. నాకు కూడా రావాలనిపిస్తే అటువైపు కూడా అవును కాదనక దూకేసావనుకో. ఇక్కడ ఏంటంటే ప్రభువు సెలవు ఇచ్చినాకనే ఈయన బయలుదేరాడు గనక నడవగలిగాడు. రెండవ మాట ఆయన అన్నాడు కదా, ఆయన దేనిని చూసి అంటే గాలిని చూసి, అలలను చూసి భయపడ్డాడు. అక్కడ రాసిన మాట చదువు మేము. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. రమ్మనగానే పేతురు దిగి యేసునొద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచని కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ఈ రోజున ఎవరిని అల్ప విశ్వాసి అన్నాడంటే, యేసు ప్రభువే నీళ్ళ మీద నడిచొస్తుంటే మిగతా వాళ్ళు ఎవరు టచ్ చేయలేదు. కానీ ఆయన నీవే అయితే నేను వస్తానని అడిగినోడు ఒకడే. ఆయన్ని రమ్మన్నప్పుడు కొంత అడుగులేసి గాలిని చూసి భయపడుతున్నప్పుడు మునిగిపోతుంటే దేవుడు అల్ప విశ్వాసి ఎందుకు సంధి అంటే, మిగతా వాళ్ళంతా పడవలో ఉన్న వాళ్ళు ఎలాంటి విశ్వాసులు? నేను అడుగుతున్నది మీరు అర్థమైందా? ఈయన ఒక్కడే అల్ప విశ్వాసి అయితే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నేను ఒక మాట చెప్పనా, చాలామంది అసలు దేవునితో మాట్లాడదామని కానీ, దేవుడున్న కాడ చేరదామని కానీ అసలు అనుకోరు. ఆయన పడవలో కొత్త గాలి తగ్గితే చాలు అనుకుంటారు. మనము భక్తి చేస్తుంది ఎక్కడికంటే, ఆయన ఉన్న కాడికి వెళ్ళడానికి. ఆయన మన దగ్గరికి రావడం అనుకోవద్దు, మనమే అక్కడికి. ఈ వెళ్ళే దారిలో ఎవరిని చూడాలి? యేసుని చూసి నడుస్తాననుకున్న మనమే మధ్యలో గాలిని చూస్తాం. మేము బయలుదేరిన యాత్ర ప్రారంభించిందేమో యేసుని చూసి, భయపడిపోయి మునిగేదేమో గాలిని చూసి. ఎవరు ఏని చూసి మునుగుతున్నారు? ఒకడు ఇంటిని చూసుకుంటాడు, ఒక అప్పుని చూస్తాడు, ఒకడు అనారోగ్యాన్ని చూస్తాడు, ఒకడు ఫ్యామిలీని చూస్తాడు, ఒకరు బంధువులను చూస్తారు, ఒకరు ఆఫీసులో కొలిగిని చూస్తారు. ఎవరిని చూసావు కానీ ప్రారంభంలో లేనిది మధ్యలో వస్తుంది. నువ్వు ప్రారంభంలో యేసుని చూసావు, ప్రారంభంలో ఆయన నీళ్ళ మీద నడిచి రావడం చూసావు, ప్రారంభంలోంచే గాలి ఉంది, ప్రారంభం నుంచే నీ పడవను గాలి కొడుతున్నాయి. ఆయనను చూడగానే ధైర్యం చేసుకున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నావు. మళ్ళా 2 అడుగులు కానీ ఏం గుర్తొచ్చింది? గాలిని చూసి. ఫస్ట్ అడుగు వేసినప్పుడు గాలి కనపడలా, ఉంది అప్పుడు కూడా. 2వ అడుగు కూడా గాలి కనపడలేదా? ఉంది అక్కడ. 3వ అడుగు వచ్చేపాటికి ఒకసారి వెనక్కి చూసుకొని భయపడి మునిగిసిపోయి. మీ అందరికీ నా మనవి, ఓడలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడతలేదు, వాళ్ళ సంగతి వదిలేయి. వారికి ఎంతసేపు గంపలు వస్తే పంచుకోవడానికే. పేతురులాగా నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నట్టు రక్కని జవాబు చెప్పలేరు వాళ్ళు. ఆయనను చూసి నడుద్దామని అనుకోలేరు. ఆయన మీద చెయ్యేస్తే కత్తి పట్టుకొని దాడి చేసి ఎదుటివాడి మీద తన గురువుని రక్షించుకునేంత ధైర్యం కూడా లేదు.
ఇలాంటి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. ఆయన చూడగానే బా నువ్వు అని మాట్లాడగలుగుతాడు. చూడగానే ఆయనతో పాటు వెళ్ళిపోవాలి, ఆయనలాగా నేను ఉండిపోవాలని అనుకుంటాడు, చేయలేకపోయినా. ఎవరైనా టచ్ చేసినా ఒప్పుకోలేనంత రోషం వస్తుంది. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎవడో నాకు తెలియదని ఒక్కసారన్నా 3 సార్లు చేసి గుర్తుపెట్టుకొని ఆయనకి తాళం చెల్లించాడు ఆయన. హల్లెలూయా. మనకు ఏదన్నా అప్పగించాలంటే మన దగ్గర కూడా ఏదో ఒకటి చూడాలి ఆయన. ఏదో ఒకటి చూడండి, అది మనకు తెలియదు. మిగతా వాళ్ళందరికీ అనిపించింది వీడికి పరలోకం తాళం చేతులు అంటావు, మరి మా పిల్లల సంగతి ఏందని ఒక తల్లి వచ్చింది. మా వాళ్ళ సంగతి ఏంది, ఆస్తులు పంచేస్తున్నట్టున్నాడు, వీడికి ఆడికి ఇది అన్నాడు, ఇదికి ఇది అన్నాడు, వీడికి మా వాళ్ళ సంగతి ఏంది. తల్లులకు ఎప్పుడు ఎవరి సంగతి గురించి ఉంటుంది, వాడి సంగతి ఏంది అసలు అన్నది ఎక్కువ ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే వాళ్ళ సంగతి కాదు, అది నా వశంలో లేదు. ఈ రోజున ఆయనను వెంబడించాలనుకోవడం ఉత్తమమే, ఆయన ఉన్న కాడికి వెళ్ళాలనుకోవడం ఉత్తమమే. మొదటి 2 అడుగులు వేసినప్పుడు గాలి ఉంది, కానీ తర్వాత భయపడింది మళ్ళీ అదే గాలికి. ఏ గాలిని అయితే లెక్క చేయకుండా యేసుని చూసి 2 అడుగులు వేసేవో, ఆ తర్వాత మళ్ళీ అదే గాలిని చూసి మునిగిపోతున్నాం. అంటే ప్రారంభంలో చేసి ఉదయకాలం లేచి చేసిన ప్రార్థన, ప్రారంభంలో చదివిన బైబిల్, ప్రారంభంలో ఉన్నటువంటి నిష్ట, ప్రారంభంలో ఉన్నప్పుడు డిసిప్లైన్, ప్రారంభంలో ఉన్నంత ఓర్చుకున్నంత ఓర్పు, ప్రారంభంలో ఉన్నంత సహనము, ప్రారంభంలో ఉన్నటువంటి గౌరవము, సహోదర ప్రేమ 2-3 అడుగుల తర్వాత సన్నగిలిపోవడానికి కారణం యేసు వైపు చూడకుండా గాలి వైపు చూడడం. లైఫ్లో మునిగిపోయే వాళ్ళందరూ కూడా మరి వాడు వీడు అంటే ఎవరిని చూసినా ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉండదు. నువ్వు బయలుదేరింది ఆయనను చూసే ముగించాలి. మధ్యలో గాలిని చూసావా, నిన్నేమన్నాడంటే అల్ప విశ్వాసి. ఎందుకు చెప్పాలి, ఎందుకు ఎవరిని చూసి సందేహపడ్డాడు, ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే మనం యేసుని చూసే ధైర్యం తెచ్చుకున్నాం, యేసుని చూసే అడుగులు వేస్తున్నాం. కానీ లైఫ్లో సగంలోకి వచ్చేప్పటికి గాలిని చూసి, అంటే యేసు ఎక్కడుందో గాలి అక్కడే ఉంటుంది, పడవ అక్కడే ఉంటుంది. యేసు ప్రభు రాగానే ఎక్కడ పోవు, యేసు ప్రభు గాలిని గద్దించగా మిక్కిలి ఎప్పుడు గద్దిస్తాడు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెయ్యి పట్టుకొని లేపి అరే అల్ప విశ్వాసాన్ని గద్దించి ఆయనకి బుద్ధి చెప్పి లోపల తీసుకెళ్ళి గద్దించినప్పుడు అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు మొక్కారంట. ఇప్పుడు గాలి ఆగాక తేడా ఏంటి, సమస్యలు లేనప్పుడు అందరూ వచ్చి మొక్కుతారు. సమస్యలు ఉన్నా, గాలి ఉన్నా, అలలు కొడుతున్నా, పడవ కదులుతున్నా, యేసును చూస్తూ నేను కూడా వస్తా అన్న వాడికే పరలోక తాళపు చేతులు వచ్చినాయి. అయ్యా వాడంతా మొక్కాక నువ్వు నిజముగా దేవుని కుమారుని మొక్కినోడు, పిల్లల పెళ్ళి అయిపోయి జబ్బులన్నీ పోయి దాక్షాగల పట్టుకొని ఇట్ట కొరుక్కు తింటున్నావు అనుకో, ఉయ్యాల్లో ఊక్కుంటా, ఇక నువ్వేంది ఏందబ్బా ఏముంది, వాళ్ళు కూడా మొక్కారు కదా. కనుక ఎవ్వరికి లేని గొప్ప ఆధిక్యత రావాలి మనకి అంటే, ఎవ్వరికి లేకుని అంత గొప్ప ఆశ, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ ఉంది, మంచిదే. కానీ ఆయనను చూసి ధైర్యంగా అడిగేసిన మనమే గాలిని చూసి మునిగిపోవద్దు. అలాంటి వారిని అల్ప విశ్వాసులు అంటారు. మీరు ఏ విషయంలో ప్రభు వైపు సాగటానికి ముందుకు వచ్చారో ఒకసారి ఆలోచన చేసి, ఏ విషయాన్ని చూసి మళ్ళీ భయపడి వెనక్కి మునుగుతున్నారో ఆలోచన చేస్తే, ఈరోజు నిన్నైనా నన్నైనా ప్రభు ఒకటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడకుండా ఉండండి. ఆయన ఉన్న కాడికి మనం సముద్రం మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయి అంత కృపను దేవుడిస్తాడు. హల్లెలూయా. కనుక మనం ప్రారంభించింది ఆయన చూసి నడవటం, అక్కడికి చేరే వరకు ఆయనే చూద్దాం కానీ గాలిని చూడొద్దని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నారు. దేవుడి మాటలు దీవించుగాక.